దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? లేచారా? 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ వస్తుంది. ప్రేయర్ ఈవినింగ్ 50 దినాలు, ఇంకా 10 రోజుల కంటే ఎక్కువ లేదండి. బాగా జరుగుతున్నాయి. రండి, ఒకరోజు 2 రోజులు గడపడానికి. అక్టోబర్ 16 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు? ఈ దేవుడు దర్శించే కాలం, ఈ దేవునితో మాట్లాడే టైం, దేవుని కుటుంబాన్ని కట్టే టైం, దేవుని జీవితాన్ని వెలిగించే టైం, నీ జీవితంలో అద్భుతాలు చేసే సమయం. ఏమీ బాధపడద్దు, ప్రభు కార్యం నువ్వు చూడబోతున్నావు. దేవుడు మనకిస్తున్న చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలు, ప్రార్థనలు ఇవన్నీ దేవుడిచ్చినవి. రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే నువ్వు నిత్య జీవం పరలోకం పొందుతావు. ఈరోజు ఒక్క మాట నేను చదువుతున్నాను బైబిల్ గ్రంథంలో. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా మరుసటి ఈ ఋతువు నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. కుమారుడు ఉండును, ఇదే ఋతువు, నెక్స్ట్ టైం, ఇదే టైం. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. త్వరలో దేవుడు నీ పట్ల కూడా ఆమె కుమారుడు. మరి నీకేంటి? నీ ఇంట్లో ఏంటి సమస్య? నీ బాధ ఏంటి? నీ చింత ఏంటి? నీ వేదన ఏంటి? దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి? నెక్స్ట్ సీజన్ రాకముందే, అంటే నీ లైఫ్లో ఇప్పుడు ఏ సీజన్లో ఉన్నావు? కృంగిన సీజనా, ఓడిపోయిన సీజనా, బలహీనమైన సీజనా, మూయబడిన సీజనా? దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ జీవితంలో ఈ అద్భుతం నేను చేయబోతున్నా. ఇక నెక్స్ట్ సీజన్లో ఇది నువ్వు చూడబోతున్నావు. అర్థమైందా? ఈరోజే ఈ అద్భుతం నీ పట్ల జరిగింతును. ఆమెన్. ఇది వాగ్దానం. ఈ సీజన్లో ఎన్ని బంధకాలుతున్నావు, నెక్స్ట్ కొద్ది రోజుల్లో నువ్వు చూడబోతున్నావు. ఇది ఎలా సాధ్యం అనుకోకు. దేవుని వలన సమస్తము సాధ్యం. అది జరగబోతుంది. నీ ఇంటి రక్షణ, నీ కుటుంబ జీవితం, నీ ఆర్థిక విషయాలు, అప్పుల బాధ, పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీ మీద. ఇక్కడ ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం దయచేయి అయ్యా. పడిపోయిన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి, రోగులు స్వస్థత పొందాలి, వ్యాధిగ్రస్తులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, కోర్టు కేసులు, ఇరుకులు, ఇబ్బందులు, నానావిధ భార్యాభర్త సమస్యలు అన్నిటి నుంచి విడిపించి, భూ సంబంధమైన బంధకములు వారికి న్యాయం చేయి. దిక్కులేని వారికి, దరిద్రతలు ఉన్న వారికి, పేదరికంలో ఉన్న వారికి, కష్టంలో ఉన్న వారికి, ఎన్ని బాధల్లో ఉన్నారు విడుదల, ఏ దేశం నుండి వాగ్దానం వింటున్నారు వారి విడుదల పొంది ఆత్మబలంతో దీవించబడాలి. ఆయన ఆరోగ్యాలతో ఉండాలి. ఉజ్జీవం, రక్షణ, దేశానికి క్షేమం. అయ్యా, 50 దినాల ప్రార్థనలో నీ శక్తి సంఘము చూడాలి, గొప్ప కార్యాలు జరగాలి. అంతేకాక ప్రభా, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ ఇయర్ వాళ్ళ జీవితాలు అద్భుతం జరుగును గాక. అయ్యా, ఈరోజు ఏ సమస్యతో ఉన్నా ఈ రోజే వారు అద్భుతం చూడాలి, ఇప్పుడే అద్భుతం చూడాలి. అట్టి కృపను మా అందరిపై కుమ్మరించి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. 50 దినాలు బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. రండి, కుటుంబాలుగా పాలు పొంది ఆత్మీయ బలం పొంది అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో ముగింపు సభకి అందరూ పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.